హోలీ స్పిరిట్. ఎవరు? రిబ్కా. ఎందుకురా నీలో అంత వేదన? ఎందుకు ఏడుస్తున్నా? నమ్ముతున్నవా నీ కన్నీళ్ళని దేవుడు చూశాడని? ఇటు తిరుగుతున్నావేమో, కానీ ఇలా తిప్పబోతున్నాడు తొందరలో. దావీదో, నీకు కొడుకు పుట్టబోతున్నాడు రా. ఏమని ప్రార్థన చేసుకొని వచ్చినావు? యేసయ్య, ఈ రోజు నాతో మాట్లాడండి యేసయ్య, గర్భఫలం గురించి మీరేం మాట్లాడతారని నేను ప్రార్థన చేసుకొని వచ్చినావు. ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడా, లేయా గర్భాన్ని తెరిచిన దేవుడా, యేసు నామంలో ఈ బిడ్డ గర్భము తెరవబడును కాక. ఇప్పుడే పుట్టబోయే బాబు ఆ ఫేస్, ఆ ఐ, ఆ హెయిర్, ఆ ముక్కు, ఆ పెదాలు, ఆ ఫేస్ అంత బిడ్డకు మీరు దర్శనంలో చూపించుదురుగాక. చూపించండి అయ్యా. ఎవరు లెక్కున్నాడు బాబు? మీ ఆయన లెక్క. ఏం పేరు మీ ఆయన పేరు? దావీదు. నీలాంటి కొడుకు పుట్టబోతున్నాడు. గట్టిగా చేవాళ్ళు కూడా. రిబ్కా. హోలీ స్పిరిట్. ఎవరు? రిబ్కా. దేవుడు మాట్లాడుతున్నాడు. హోలీ స్పిరిట్. నువ్వేనా రిబ్కా? నన్ను ఎప్పుడైనా చూసినావు? చెప్పు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ ఊరే. రిబ్కా సంతానము లేకుండా బాధపడుతుందని చెప్పి అక్కడ ఆ బ్రదర్ వాళ్ళ ఇంట్లో, ఆ బ్రదర్ పేరు అంబేద్కర్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో మోకరించినప్పుడు దేవుడు నీ పేరు నాకు చూపించాడు, నిన్ను చూపించాడు, నీ కన్నీళ్ళని చూపించాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? ఒక సహోదరి గర్భఫలం లేక బాధపడుతుంది. ఒక సహోదరి కన్నీరు ఏర్లై పారుతున్నాయా? ఎందుకురా నీలో అంత వేదన? ఎందుకు ఏడుస్తున్నా? నమ్ముతున్నవా నీ కన్నీళ్ళని దేవుడు చూశాడని? ఇటు తిరుగుతున్నావేమో, కానీ ఇలా తిప్పబోతున్నాడు తొందరలో. కొట్టాల గట్టిగా. హోలీ స్పిరిట్. చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు నీ పేరు పిలిచాడు కాబట్టి ఏడుస్తున్నావా? మాట్లాడు. అవునండి. అవునా? మీ ఆయన వచ్చాడు ఇక్కడికి? రాలేదు. ఎక్కడుంటాడు మీ ఆయన? ఇంటికాడే ఉంటాడు. ఏం పేరు మీ ఆయన పేరు? అమ్మా దావీదో, నీకు కొడుకు పుట్టబోతున్నాడు రా. కొట్టాల గట్టిగా చెప్పట్లో. ఈరోజు దేవుడు నీ కన్నీళ్ళు చూస్తున్నాడా? ఏమని ప్రార్థన చేసుకొని వచ్చినావు? యేసయ్య, ఈ రోజు నాతో మాట్లాడండి యేసయ్య, గర్భఫలం గురించి మీరేం మాట్లాడతారని నేను ప్రార్థన చేసుకొని వచ్చినావు. నీ కన్నీళ్లను చూసిన యేసయ్య నాతో మాట్లాడా. అరే కొట్టండి అమ్మా చప్పట్లో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎంతమంది ఇక్కడ యేసయ్య ఉన్నాడని నమ్ముతున్నారా? రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. డాక్టర్స్ అన్నారేమో నో అని, కానీ దేవుడు అంటాడు ఎస్ అంటున్నాడు. గట్టిగా ఆమేన్. తండ్రి స్తోత్రం. ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతము జరిగించండి. రిబ్కా అనే ఈరోజు మీరు నాతో మాట్లాడారు. ఈ బిడ్డ కన్నీళ్లను చూపించారు. ఈ బిడ్డ కన్నీళ్లను చూసిన దేవుడా, వచ్చే సంవత్సరం ఈ సభల కల్లా పండంటి మగబిడ్డ ఈ బిడ్డ ఒడిలో కలుగునుగాక. ఆ పుట్టబోయే బిడ్డ ఇప్పుడు నీకు దర్శనం చూపెట్టబోతున్నాడు దేవుడు. ఆ బిడ్డ ఎలా ఉండబోతున్నాడో కూడా నీకు చూపెట్టబోతున్నాడు. బైబుల్ తీసుకో. ఇలా ఒడి పట్టుకోవడం చున్నితో ఇలా పట్టుకో అమ్మా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. షారా గర్భాన్ని తెరిచిన దేవుడా, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడా, లేయా గర్భాన్ని తెరిచిన దేవుడా, యేసు నామంలో ఈ బిడ్డ గర్భము తెరవబడును కాక. ద నేమ్ ఆఫ్ జీసస్. అద్భుతము జరిగించు. ఇప్పుడే పుట్టబోయే బాబు ఫోటో, ఆ ఫేస్, ఆ ఐ, ఆ హెయిర్, ఆ ముక్కు, ఆ పెదాలు, ఆ ఫేస్
అంత బిడ్డకు మీరు దర్శనంలో చూపించుదురుగాక, చూపించుదురుగాక, చూపించుదురుగాక. చూపించండి అయ్యా, చూపించండి, చూపించండి అయ్యా. యేసునామములో ప్రార్థిస్తున్నాం, ఆమేన్. చెప్పమ్మా, ఎవరు లెక్కున్నాడు బాబు? మా ఆయన లెక్క ఉన్నారు. అమ్మా, మా ఆయన లెక్క ఉన్నాడండి. మీ ఆయన లెక్క. ఏం పేరు మీ ఆయన పేరు? దావీదండి. దావీదు నీలాంటి కొడుకు పుట్టబోతున్నాడు. గట్టిగా చెవాళ్ళు కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. కొడుకు పుట్టాల ఆశమ్మ మీటింగ్ పెట్టదిగా, మొత్తం ఖర్చు పెట్టుకొని మీరే మీటింగ్ పెట్టాలా? ఆమెనను పెట్టదా? పెడతారా పెట్టరా? దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుంటాం. ఆమెనను గట్టిగా చప్పట్లు కొట్టాలి. గాడ్ బ్లెస్ యు నాన్న. దేవుడు నిన్ను దీవించును గాక. వెళ్ళిపో. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా, ఎంత మంచి మనసు. ఓ యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. ఓ యేసయ్యా.